అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంగారాణి లెసన్స్. ఈరోజు మనం నేర్చుకోబోయేది కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ని ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, యూసేజ్ రైట్స్ ఎలా తెలుసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం చాలా ఏఐ టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం గ్రూప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా మీరు కూడా యాడ్ కావచ్చు, మీ డౌట్స్ని అడగవచ్చు, నేను సమాధానం ఇస్తాను. అలాగే ఈ వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు దాని యూసేజ్ రైట్స్ని ఎలా తెలుసుకోవాలనేది చెప్తానన్నాను కదా. దీనికోసం మనం ముందుగా మన యూట్యూబ్ ఛానల్ లేదా మన యూట్యూబ్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ గమనించండి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ ద్వారానే మనం కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా మీరు మీ యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ ఉన్న మీ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. మీరు వెంటనే మనకి యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి, కంటెంట్ అనలిటిక్స్, కమ్యూనిటీ, కాపీరైట్, ఎర్న్, కస్టమైజేషన్. ఇది మెయిన్ ఆప్షన్, ఆడియో లైబ్రరీ. యూట్యూబే మనకి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని తెలుసుకొని, అంటే ఇక్కడ ఉన్న ట్రాక్స్ అన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ కాదు, కొన్నిటికి కాపీరైట్ కూడా ఉంటుంది. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏమేమి ఉంటాయి చూసినట్లయితే మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే స్టార్డ్, అంటే మీకు ఏదైనా ఒక మ్యూజిక్ నచ్చింది అనుకోండి. ఈ మ్యూజిక్ నచ్చింది నాకు, నేను ఇక్కడ స్టార్ పెట్టుకున్నాను, దానికి ఆ లిస్ట్ మాత్రమే ఇక్కడ స్టార్లో డిస్ప్లే అవుతుంది. మరి ఇక్కడ ఇవ్వబడిన మ్యూజిక్లో మనకు నచ్చిన మ్యూజిక్ ఎలాగా సెర్చ్ చేయాలి, అలాగే కాపీరైట్ ఫ్రీగా ఉందా లేదా, దీన్ని యూజ్ చేసుకొని మానిటైజేషన్ చేయొచ్చా అని చూసినట్లయితే చూడండి, మ్యూజిక్ దగ్గర కింద చూసినట్లయితే సెర్చ్ ఆర్ ఫిల్టర్ లైబ్రరీ అని ఉంది, చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్, ట్రాక్ టైటిల్, జానర్, మోడ్, ఆర్టిస్ట్ నేమ్, డ్యూరేషన్, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. మీరు అవే ఫీల్డ్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ట్రాక్ టైటిల్, జానర్, మోడ్, ఆర్టిస్ట్, డ్యూరేషన్, లైసెన్స్ టైప్, యాడెడ్. ఎప్పుడు యాడ్ అయింది ఇది? మనకు కావాల్సింది ఏంటి? కాపీరైట్ ఫ్రీగా ఉండాలి, అంటే అది మనం ఎక్కడైనా యూజ్ చేసుకొని మానిటైజ్ చేసుకునేలా ఉండాలి. కనుక ఫస్ట్ మనం క్లిక్ చేసి అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాము, ఓకే. మరి ఎలాంటి జానర్లో ఉన్న మ్యూజిక్ కావాలి మీకు అని చూసినట్లయితే చూడండి, మనం చిల్డ్రన్ కంటెంట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మీరు చిల్డ్రన్ అని తీసుకోండి, ఎంటర్, కంటైన్స్ చిల్డ్రన్. ఇప్పుడు చూడండి చేంజ్ అయిపోయినాయి, ఇవన్నీ చిల్డ్రన్కి సంబంధించిన ట్రాక్స్. దీన్ని మీరు వినొచ్చు ప్రతిదీ కూడా. ఇక్కడ చూడండి ఈ ఐకాన్ ప్లే బటన్లా ఉంది కదా, ఈ మ్యూజిక్ని మనం మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద యూజ్ చేసుకోవచ్చు, టైటిల్స్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. కొన్ని రైమ్స్ కూడా ఉంటాయి దీంట్లో, డైరెక్ట్గా మీరు ఆ రైమ్ డౌన్లోడ్ చేసుకుని దానికి మీరు విజువల్స్ యాడ్ చేసి చిల్డ్రన్ కంటెంట్ చేయొచ్చు. మెలోడీ కావాలి మీకు, మెలోడీ అని టైప్ చేసామనుకోండి దానికి సంబంధించినవి వస్తాయి. లేదు ఒక మోటివేషన్ వీడియో చేస్తున్నారు, మోటివేషన్ అని టైప్ చేయండి, దానికి రిలేటెడ్ ట్రాక్స్ అనేవి వస్తాయి. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఈ ట్రాక్ చూద్దాము. మనం ఈ ట్రాక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది చూసినట్లయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ హిస్టరీలో మనకి
కనిపిస్తుంది కదా, రీసెంట్ డౌన్లోడ్ హిస్టరీ. ఈ ట్రాక్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే, మనం ఏదైనా కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, ఈ ట్రాక్ని బ్యాక్గ్రౌండ్ ట్రాక్ కింద యూజ్ చేసుకొని దీని వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవాలి. మనం చెప్పే వాయిస్ వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో రన్నే ట్రాక్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడైనప్పుడు మనం వాయిస్ రికార్డింగ్లో ఎక్కడైనా చిన్న ఫ్లాస్ వెళ్ళినా కూడా, ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ యాడ్ అయినా ఈ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ వల్ల ఏమవుతుంది అంటే అవి బయట మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి అవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా మనకి వినడానికి వినసొంపైన ఒక చక్కని ఆడియో ట్రాక్ మనకి సిద్ధమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కాపీరైట్ ఫ్రీ అనేవి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సౌండ్ ఎఫెక్ట్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా మనకు సేమ్ ఇక్కడ ట్రాక్ టైటిల్, కేటగిరీ, డ్యూరేషన్ ఉంది కదా. ఇక్కడ మనకి అట్రిబ్యూషన్, నాట్ రిక్వైర్డ్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇవి చాలా మైన్యూట్ ట్రాక్స్. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కిడ్స్ ప్లేయింగ్, పిల్లలు ఆడుతున్నారు, ఆ వీడియో ఏదో చేస్తున్నారు, దానికి మీరు ఆ సౌండ్ని కూడా యాడ్ చేయాలనుకుంటే నిజంగా పిల్లలు మాట్లాడుతున్నట్టు శబ్దాలు అవన్నీ కూడా మనకి కార్ శబ్దం, అంటే ఈ చిన్న చిన్న చూడండి కార్ వెళ్తున్నట్టుగా వచ్చే శబ్దం, ఇవి మనం రియలిస్టిక్గా ఒక రకమైన ఫీల్ తెప్పించడానికి ఆడియన్స్కి మనం వీటిని డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోస్లో కానీ లేదంటే ఇతర ఈ కంటెంట్ లెర్నింగ్ మెటీరియల్లో కానీ ఏవైనా కూడా ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వుడెన్ ట్రైన్ విజిల్, చూడండి ట్రైన్ శబ్దం. ఈ విధంగా మనం యూట్యూబ్ నుంచే మనం మ్యూజిక్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ ట్రాక్ నచ్చింది అనుకోండి, మ్యూజిక్ ట్రాక్, జస్ట్ స్టార్ మీద క్లిక్ చేయండి. మరలా మనం సెట్ చేసుకున్నప్పుడు ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది. మీకు నచ్చినవన్నీ కూడా మీరు స్టార్ చేసుకోవచ్చు. ఆ స్టార్ అన్నీ ఇక్కడికి వస్తాయి, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ కంటెంట్ క్రియేషన్లో యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ ద్వారానే మనం కాపీరైట్ లేని మ్యూజిక్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా మన కంటెంట్లో యూజ్ చేసుకోవచ్చు, కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.